సో ఈయన అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందరితో పాటు నాకు కూడా ఎందుకు వచ్చిందంటే, ఏమీ తెలియకుండా మెడ్రాస్ వెళ్ళి యాక్టర్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చాడు, మనకి ఏమీ తెలియదు, మనం హైదరాబాద్ వెళ్దాం, సో దాన్ని ట్రై చేద్దాం అనే బేస్లో నేను చిరంజీవి గారి డ్రెస్సులు చాలా ఇమిటేట్ చేసేవాడినప్పుడు, చిరంజీవి గారు అంటే అలా అభిమానం పెరిగి ఆయన సినిమా చూడని సినిమా అంటూ లేదండి. వచ్చిన ప్రతి ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా, ఏ సినిమా వచ్చినా చూసిన, ఇది ఒకేసారి 3 షోలు చేసిన, 3 షోలు కంటిన్యూగా చూసింది ఇది కూడా ఉంది ఒకే రోజు. పసివాడి ప్రాణం అండి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, బయటికి రావటం, టికెట్ తీసుకోవటం, ఓకే. అలాగా పాటల కోసం అనో, ఫైట్ల కోసం అనో, లేకపోతే ఒక యాక్షన్ సీక్వెన్స్ కనో, అలాగా ఖైదీ. అసలు ఇక ఖైదీకి ఫ్యాన్ అవ్వని వాళ్ళు అప్పట్లో ఎవరు లేరు. ఆ బుల్లెట్ కోసం కొంతమంది వెళ్ళేవాళ్ళు. 2 సైలెన్సర్లు బుల్లెట్ ఫస్ట్ టైం వాడింది చిరంజీవి గారు మాకు తెలిసి. ఆ బుల్లెట్ అలా నడుపుతున్నారని కొంతమంది, ఆ యాక్షన్ సీక్వెన్స్ కొంతమంది, దాంట్లో సాంగ్ కోసం కొంతమంది, ఎలాగైతేనే ప్రతి వాళ్ళు 5-6 సార్లు చూసేవాళ్ళు అండి సినిమా. అంత క్రేజ్ ఉన్న, అంతర్సాధ్యమైన విద్వత్తు ఉన్న, ఇప్పటికి 70 years ఉన్నా ఇప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా అంటే అలా వెయిట్ చేసే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారంటే క్రమశిక్షణ అండి.